హలో గాయస్, ఈరోజు సండే. అందరూ చికెన్ మటన్ చేపలు తెచ్చుకుంటారు. కాకపోతే నేను కూడా మటన్ తెచ్చుకుందాం అనుకున్నా. కాకపోతే నాకు నాటుకోడి తినాలనిపించింది. శ్రీరంగవరం పోయే చౌరస్తా నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే నాగలూరు పోయే రూట్ ఉంటుంది. అక్కడ ఇక్కడ నాటుకోడులు చూడండి, 1000 రూపీస్ వరకు ఇక్కడ ఉన్నాయి. హాఫ్ కేజీ నుంచి కేజీన్నర 2 కేజీస్ వరకు కూడా ఉన్నాయి. చూడండి ఒకసారి, మంచిగా పుంజులు ఉన్నాయి, పెట్టెలు ఉన్నాయి. అట్లనే నాకైతే గుడ్లు తినాలనిపించింది. ఒక 3 గుడ్లు తాగేసిన నేను. ఇక్కడ మంచిగా పికిల్స్ కూడా దొరుకుతాయి, నాటుకోడి పికిల్స్, ప్రాన్స్ పికిల్స్ ఉన్నాయి, చికెన్ పికిల్స్ ఉన్నాయి, నాటుకోడి చికెన్ పికిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు వచ్చి విజిట్ చేయండి. మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నా. నేనైతే ఒక 1 కేజీ 1.5 కేజీ నాటుకోడి తీసుకున్నా. అట్లనే ఇంటికి వచ్చేసిన. గుడ్లు తాగినా కాబట్టి కొంచెం సేపు వర్కౌట్ చేయబుద్ది అయింది. మెయిన్ వర్కౌట్ ఇది, డేంజరస్ వర్కౌట్. 150 సపాటే కొట్టిన. ఈ సపాటే వల్ల బాడీ ఫ్లెక్స్ అవుతుంది, స్ట్రెంత్ పెరుగుతుంది. దీంట్లో పెరిగినంత స్ట్రెంత్ ఎందులో పెరగది. మళ్ళీ చెస్ట్, బాడీ మొబిలిటీ, స్ట్రెంత్ ఫుల్ ఫ్లెక్స్ ఉంటాం, ఫుల్ స్ట్రాంగ్ ఉంటాం, చాలా పవర్ కూడా పెరుగుతుంది. ఈ వర్కౌట్ చేసేటోని కొట్టాలంటే గుద్దలు దమ్ము ఉండాలి. అంత గుద్దలు దమ్ పెరగాలంటే ఇది చేస్తేనే గుద్దలు దమ్ పెరుగుతుంది. జిమ్ములు పోయి ఎన్ని జిమ్ చేసినా, నేను కూడా జిమ్ చేస్తూనే ఉన్నా 7 మంత్స్ నుంచి. కాకపోతే ఇందులో పెరిగినంత పవర్ ఆ జిమ్లో కూడా పెరగలేదు. ఇది నేను 1 మంత్ నుంచి ట్రై చేస్తున్నా. 100 కొట్టుకుంటూ వచ్చిన. ఫస్ట్ 50 కొడుతుండే, 50 నుంచి 100కి వచ్చిన, 100 నుంచి 150కి వచ్చిన. దంగల్ చేసే వాళ్ళు అయితే 500 కొడతారు. నేను ఇంకా బచ్చగాన్ని. వర్కౌట్ అయిపోయిన తర్వాత ఇదే నా బ్రేక్ఫాస్ట్. మా వైఫ్ కూడా మంచిగా నాటుకోడి రెడీ చేస్తుంది మా వాళ్ళ కోసము. ఇక తింటా పంట. బాయ్.